రెడ్డి గారు ఒకసారి మరి పేట రమేష్ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. రమేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. ఓకే, ఎలా చూస్తారు సార్ ఇప్పుడు మరి హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మీరు జమ్మూ కాశ్మీర్లో లీడింగ్లో ఉన్నారు, హర్యానాలో వెనుకబడి ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంట? హర్యానా ఇంకా పూర్తి రిజల్ట్ రాలేదండి. చివరకు ఓన్లీ లీడింగ్ స్థానాల్లో బీజేపీ లీడింగ్ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కొంత ఫలితాలలో కొన్ని ప్లేసెస్ లో, ఇంపార్టెంట్ ప్లేసెస్ లో ఇంకా కాంగ్రెస్ కే బలం ఎక్కువ ఉంది. ఇంకొకటి హర్యానా గెలవడం అనేది కాంగ్రెస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక కరప్షన్ చెప్పమని చెప్తా ఉన్నారు. ఏడైదు నేను చెప్తున్నా, 2000 నోట్లు 500 నోట్లు రద్దు చేసినప్పుడు గవర్నర్ గారిని ఆగా మేఘాలతోటి రిజర్వ్ బ్యాంక్ ఆ గవర్నర్ ని తీయడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన గవర్నర్ పెట్టుకున్నారు. 99% రికవరీ చూపెట్టారు నోట్లని. ఎలా చూపెట్టారండి? అది పెద్ద స్కామ్. అదే కొన్ని కోట్ల రూపాయలు రొటీన్ గా జరిగింది బ్యాంకులలో. ఇప్పటికీ దాని లెక్క లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయం మీద, ఎవరు మాట్లాడలేదు. ఆ పాత నోట్లు ఏమైనాయి, లెక్క ఏంటి? పెద్ద కరప్షన్. బీజేపీ ఈరోజు చూడండి, ఎయిర్టెల్ కానీ ప్రతి దానిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అనేది రిజర్వ్ బ్యాంక్ లో ఇన్వాల్వ్ అయిపోయింది, డిఫెన్స్ లో ఇన్వాల్వ్ అయింది, ఎన్నికల కమిషన్ లో ఇన్వాల్వ్. వాళ్ళు ఇండిపెండెంట్ గా టర్న్ ఇవ్వాలి. దానిలో కూడా బీజేపీ జోక్యం చేసుకొని ఒక ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ దేశాన్ని పాలించే పరిస్థితులు పోయినాయి. ఇది వాళ్ళ చేతుల కబంధ హస్తాల్లో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తీరు మాత్రం మరి ప్రజలు, నేనేమంటున్నా, మతతత్వ పార్టీలు, మతాన్ని పెంచుకునే పార్టీలు దేశాన్ని అభివృద్ధి చేయలేవు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ఫలితాలే ఈ రోజు రాకెట్ నీళ్ళ మీద ఆకాశాల్లో దూకుతున్నాయి. ఈ రోజు ప్రపంచ దేశాల్లో ఉన్నత స్థాయి దేశంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితులు కేవలం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రాజీవ్ గాంధీ గాని, ఇందిరాగాంధీ గాని, నెహ్రూ గాని, పివి నరసింహరావు గాని, మన్మోహన్ సింగ్ గాని, ఈ రోజు వాళ్ళు అంచెలంచెలుగా దేశాన్ని ఎదగొట్టారు. అందులో ఒక్క తుర్క లాగానాగా మోడీ కనబడుతుంది. ప్రభుత్వానికి ఏదో గొప్పలు చేసిన ఫీలింగ్ ఎక్కడ మాకు కనబడుతుంది. ఇది మేము మాట్లాడుతున్నది. మీరు గమనించాల్సిన అవసరం ఏమంటే, ఈ రోజు అన్ని రకాల్లో కరప్షన్ జరుగుతుంది. ఎక్కడ పోయినా కూడా ప్రజలకు అందుతలేదు. మధ్య తరగతి మధ్య తరగతినే ఉన్నాడు, పేదోడు పేదోళ్ళలాగానే ఉన్నాడు. కానీ కార్పొరేట్ కంపెనీస్ ఈ రోజు 1%, 2% ఎగ్జామ్షన్ చేసిన సైడ్ దాంట్లో 1000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ తెలిపినాయి. ఇలా పేదోళ్ళకి ఏం చేస్తున్నదని, ఏ రోడ్లు బాగున్నాయి, ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ గెలుస్తారనే వీళ్ళు ఊహిస్తున్నారు. రాబో ఎన్నికలో తగిన శాస్త్రి బీజేపీ దొరుకుతుంది. ఏదో చెప్తున్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 1000 కోట్లు వెచ్చించి కొన్ని కంపెనీస్ ను అడాప్ట్ చేసుకొని, కార్పొరేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ వేసుకొని బదనాం చేసారు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో పట్టించిలో కూడా పెట్టింది. కానీ ఇక్కడ మనుషులు అన్న కాడ చెడు మనుషులు ఉంటారు. మీ దగ్గర ఎంతమంది బీజేపీ నాయకులు కరప్షన్ చేయలేదు? ఎక్కడెక్కడ జైల్లోకి పోయిన వాళ్ళు కూడా ఈ రోజు రాజ్యం లేదు. నేను అనేది ఏంటంటే, ఒక సమాజాన్ని పెంచడం అనేది ఇంపార్టెంట్. అన్ని తరగతుల వాళ్ళను అభివృద్ధి చేయాలి. ఈ దేశం అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడో కోటీశ్వరులను, కార్పొరేట్ కంపెనీలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి జరగదు. ఈ రోజు రోడ్ల నిర్మాణం కానీ, రైల్వే నిర్మాణం కానీ, ఫ్లైట్లు కానీ, ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు చేసినాయి. మీరు కొత్తగా చేసింది ఏంటి? కొత్తగా చేసింది ఏం లేదు. ఎక్కడ కనబడుతున్నాయి. ట్రైన్లు రిలీజ్ చేసాడా? అది గొప్పతనం. పేదలకు ఏం చేసిన? పేద ఇప్పుడు పావర్టీ లైన్ కింద ఉన్న ఎంత పెంచింది? పర్సెంటేజ్ చెప్పమను. ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించారు చెప్పమనండి. ఈ రోజు ఎక్కడ పోయినా బీజేపీ కరప్షన్ జరుగుతూ ఉంది. విచ్చలవిడిగా అన్ని అటార్నీగా ఉన్న వాళ్ళకు ఒక ప్రత్యేక హోదాలుండి ప్రత్యేక అధికారాలు ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఈవెన్ హైకోర్టు న్యాయస్థానాలు కూడా ఇన్వాల్వ్ అయింది. ఈరోజు ఈ ప్రజాస్వామ్య బద్ధకంగా ఈ దేశం నడుస్తలేదు. 100% కరప్షన్ నిండిపోయింది బీజేపీ. 100%
అభివృద్ధికి వెనుకంజ వేస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ప్రజలు కోరుకుంటారు, అందరి మనసులో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే, దానికి ఏదైనా తప్పు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులతోటి ఏమన్నా వాళ్ళకి అడ్వాంటేజ్ వస్తాయి, కానీ వాళ్ళు చేసిన గొప్పతనం మంచితనం రైట్. రమేష్ గారు 1 minute. ఓకే, కాంగ్రెస్ లో మీరు చెప్పినట్టు ఎవరైనా తప్పు చేస్తే ఆ ఫలితాలు ఉంటాయి. ఓకే, కాదంటలేము. సరే, ఒకసారి నల్ల మనోహర్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సింపథైజర్, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి బ్యాట రమేష్ గారు. పార్టీల గురించి చర్చ పెట్టలేదు. యాక్చువల్ గా నేను చెప్పింది ఏంటంటే మనం ఉన్న పరిస్థితులలో 100% నేను ప్రూఫ్స్ ఉన్నాయి కదా. కామన్వెల్త్ బోగస్ స్కామ్ 200 స్కామ్లు ఉన్నాయి. మీ ఒక్క నిమిషం వినండి, మీరు మాట్లాడినంతసేపు నేను విన్నాను. నేను అన్నిటికీ ఆన్సర్ చెప్తాను. మనకు కావాల్సిందేంది, పేద ప్రజలకు కావాల్సిందేంది, కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి ఏంది, ఇవి రెండు తీసుకోండి. వేరే స్టేట్స్ అక్కర్లేదు, పక్క పక్కనే ఉన్న సౌత్ స్టేట్స్ ఏమి హామీలు ఇచ్చిండ్రు, ఇవాళ ప్రజలు దేనికోసం కష్టపడుతున్నారు, విద్య కోసం, వైద్యం కోసం, వీటన్నిటి కోసం ఇబ్బంది పడతా ఉంది. బీజేపీ ఏనాడని ఇట్లాంటి హామీలు ఇచ్చిందా? ఉచిత బస్సు అన్నారు, 4000 పెన్షన్ అన్నారు, ఇంకేదో చెప్పారు, ఇంకేదో రైతులకు ఇంకా కూడా రుణమాఫీ చేయలేదు. ఇవన్నీ లేదు. నేను ఎందుకు మీరు పెట్టే కార్యక్రమాలు సామాన్య ఏమున్నాయి చెప్పండి. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో ఇన్ని ఎలక్షన్స్ లో గెలిచింది. ఎప్పుడైనా ఇట్లాంటి హామీలు ఏమైనా ఇచ్చిందా? మీరు ప్రూఫ్ చేయండి. అది కర్ణాటకలో, తెలంగాణలో ఇచ్చిన. ఇంకొకటి మాటలు, మీరు జాతీయ భద్రత అనే అంశం గురించి నేను మాట్లాడినా. ఇవాళ అమెరికాలో పోయి, అమెరికా సెనెట్ లో పోయి రాహుల్ గాంధీ గారు మాట్లాడినది దేశం దాటినాక మన దేశం గురించి మనం ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపెట్టడం, మన దేశం గురించి మద్దతత్వం అని మాట్లాడు. అమెరికాలో వెళ్ళి మాట్లాడిన మాటలు మీరు మర్చిపోతున్నారు. మోడీ గారు ఏం మాట్లాడలేదండి. మనం అందరం ఇండియన్స్. మనం విదేశాల్లో, ఇండియాలో ఏ బార్డర్కి వెళ్ళి నువ్వు మోడీ రాజకీయ పార్టీలు అన్నాక ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు, కానీ బార్డర్ దాటినామంటే వీఆర్ ఎ గ్రేట్ నేషన్. మనం అందరం యునైట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కడ రాజకీయాలు మాట్లాడినా, విమర్శలు మాట్లాడినా విత్ ఇన్ ద కంట్రీ మాట్లాడాలి ఒక రాజకీయ నాయకుడు. సెకండ్ పాయింట్, ఏది చేయలేదు. ఒక్కటే ఎలక్షన్ రిజల్ట్స్ మొన్న కూడా చూశారు. థర్డ్ టైం మీరు 70 years లో ఎన్ని రోడ్స్ వేసిండ్రు, నేషనల్ హైవేస్ వేసిండ్రు, రైల్వే లైన్స్ చేసిండ్రు, ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని ఉన్నాయి. పోదామంటే ఫర్దర్ గా మళ్ళీ శ్రీనివాస్ గారికి నేను డాటా మొత్తం ఇస్తాను, మీ దగ్గర ఉన్న డాటా తీసుకురండి. నేను ఏమంటున్నానంటే వట్టిగా మాట్లాడుకోవడం, నేనేదో చెప్పాను మీరేదో చెప్పారు, క్యాలిక్యులేషన్ ప్రకారం పోదాం. ఎక్కడైతే మన దేశంలో ఉన్న ఇప్పుడు అన్ని రైల్వేస్ తీసుకోండి, అన్ని హైవేస్ తీసుకోండి, మీరు 70 ఏళ్లలో ఏం చేసిండ్రు, ఈ 3 టర్మ్లలో ఏం జరిగింది, ఆ 70 ఏళ్లలో ఎంత అవినీతి జరిగింది, ఈ 15 years లో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనే దానికి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ తరఫున నేను అవసరమైతే మళ్ళీ డిబేట్కి వస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ 2 రాష్ట్రాలలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి, ఈ హైడ్రా పేరిట పేదలను ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరని చూస్తున్నాం. మీ పార్టీ నాయకులే దాన్ని విమర్శిస్తున్నాం. మదియాష్కి గారు ఓట్ స్టేట్మెంట్ ఇస్తారు, దాననాగేందర్ గారు స్టేట్మెంట్ ఇస్తారు. మీకే క్లారిటీ లేదు. మరి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మీరే సమర్థిస్తున్నారు. మరి పేద ప్రజలు అంత ఇబ్బంది పడుతూ ఉంటే మరి దాన్ని ఎందుకు? అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం. ఏం ప్రజాస్వామ్యం అనే దాన్ని ఒపీనియన్స్ రిఫర్ అవుతున్నప్పుడు నాయకత్వాన్ని వాళ్ళే సమర్థిస్తలేరు కనుక దాన్ని నేనేమంటున్నా అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం అండి. బ్యాట రమేష్ గారు ఏంటండి ప్రజాస్వామ్యం అంటే కన్ఫ్యూజ్ చేయడమేనా? ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్ని పేదలు ఇల్లు కూర్చుని మరి అవి మిగతా ఫామ్ హౌస్ ల సంగతి ఏంది?